హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. అటవీ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలండి. సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు వచ్చి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో టోటల్గా 6 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో ఈ పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ అటానమస్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనిలో టోటల్గా 6 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో పోస్టు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ పోస్టు టెక్నికల్ అసిస్టెంట్. సో దీనిలో టోటల్గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీని బట్టి మనం డీటెయిల్ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 1 పోస్ట్, ఇలా టోటల్గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఫారెస్ట్రీ అనేది ఇచ్చారండి. సో మీరు డిగ్రీతో పాటు బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ ఏదైనా ఈ ఒక సబ్జెక్టు కలిగి మీరు డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులైతే కనుక మీరు ఈ టెక్నీషియన్ అసిస్టెంట్ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పోస్టు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. సో దీనిలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి 2 పోస్టులు కూడా. సో ఈ పోస్టుకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మీకు ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ మీకు స్టెనోగ్రాఫర్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సో మీకు అంటే స్టెనోగ్రాఫ్ వచ్చి మీకు ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ. సో దీనిలో టోటల్గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో 1, ఇలా టోటల్గా 9 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 words per minute in English or 25 words per minute in Hindi on manual typewriter, or typing speed of 30 words per minute in English ఆర్ 30 words per minute ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అనేది ఇచ్చారండి. సో మీకు ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదైనా సరే మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే కనుక సో మీరు ఈ పోస్టులకి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పోస్టు టెక్నీషియన్ పోస్టు. సో దీనిలో టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడా ఎలక్ట్రికల్ విభాగంలో 1, ప్లంబర్లో 1, కార్పెంటర్లో 1 పోస్ట్ అయితే ఉంది. సో ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ రెలవెంట్ ట్రేడ్ ఆర్ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అయితే ఇచ్చారండి. సో ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, సంబంధిత ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక మీరు ఇక్కడ ఈ పోస్టులకి టెక్నీషియన్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్ ఫారెస్ట్ గార్డ్ పోస్టు. సో దీనిలో టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయండి. సో ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్కి ఇంటర్మీడియట్తో పాటు ద అపాయింటీ విల్ బీ రిక్వైర్డ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద ప్రొబిషన్ పీరియడ్ అనేది ఇచ్చారండి. సో మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీళ్ళు ప్రొబిషన్ టైంలో మీరు ఇక్కడ ఫారెస్ట్ ట్రైనింగ్ కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా మీకైతే ఉండాలని ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే నెక్స్ట్ 6th వన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఎంటీఎస్ పోస్టు. దీనిలో టోటల్గా 16 పోస్టులు అయితే ఉన్నాయి. 16 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 9 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 4. సో ఇట్లా టోటల్గా
16 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటీఎస్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అయితే అడగట్లేదు. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం టోటల్గా 6 పోస్టులు, సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసామండి. సో క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డేటు February 7, 2022 నుంచి అయితే స్టార్ట్ అయినాయండి. లాస్ట్ డేటు March 5, 2022 వరకు అయితే ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. March 5, 2022 వరకు అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక ఇక్కడ మనకి March 5, 2022 లోపున మీకు 21 సంవత్సరాల నుండి 31 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే కనుక 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నెక్స్ట్ వన్ టెక్నీషియన్ పోస్ట్ అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య. ఫారెస్ట్ గార్డ్ అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య. ఎంటీఎస్ పోస్ట్కి అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య. సో ఇట్లయితే మనకి ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఈ ఏజ్ లిమిట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే కనుక 1300 రూపాయలు మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫీజు వచ్చి మీకు 500 రూపీస్ ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 800 రూపీస్. సో టోటల్గా 1300 రూపీస్ అయితే మీరు ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక ఓన్లీ అప్లికేషన్ ఫీజు ఇక్కడ మీకు 800 రూపీస్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూడండి. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ద పోస్ట్ ఐదర్ ఆన్ ద సేమ్ డేట్ ఆర్ ఆన్ డిఫరెంట్ డేట్స్ త్రూ ఎంపీ ఆన్లైన్ అయితే ఇచ్చారండి. సో ఈ పోస్టులకి మీకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. రిటర్న్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టు, ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ పోస్టులు, ఫారెస్ట్ గార్డ్ పోస్టులు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ పోస్టులు అన్నిటికీ కూడా రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో టోటల్గా ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి. సో అన్నిటికీ కూడా మీకు ఇక్కడ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్లస్ ఇక్కడ టైం డ్యూరేషన్ అయితే ఇచ్చారండి. సో మీరు ఒకసారి టైం అయితే చూడొచ్చు. సో మీకు ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలి ఏంటి అనేది కూడా మనకి కింద డీటెయిల్గా అయితే ఇచ్చారండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రిక్వైర్డ్ ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కేటగిరీని బట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 50% మార్క్స్ అయితే రావాలి. ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే కనుక 45% మార్క్స్ వస్తే కనుక మీరు ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డేట్ అండ్ టైం రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీకైతే కనుక డేటు టైం అనేది మెన్షన్ చేస్తామని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి స్కిల్ టెస్ట్ అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని పోస్టులకి అయితే లేదండి, కొన్ని పోస్టులకు మాత్రమే ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2కి అయితే కనుక మినిమం స్పీడ్ ఆఫ్ 80 words per minute ఇన్ స్టెనోగ్రఫీ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ మనకి స్టెనోగ్రఫీ పోస్ట్కి అయితే కనుక స్టెనోగ్రఫీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్. సో ఈ పోస్ట్కి అయితే కనుక టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీకు ఇక్కడ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్ పోస్టు. సో ఈ పోస్ట్కి అయితే కనుక ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 25 kilometers ఇన్ 4 hours మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 14 kilometers 4 hours అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ హైట్ మినిమం వచ్చేసి
మేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు, ఫిమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ చెస్ట్ డీటెయిల్స్ కూడా అయితే ఉన్నాయండి. సో మీరు ఒకసారి ఇక్కడ టేబుల్ ఫామ్ అయితే ఉంది ఫారెస్ట్ గార్డుకి సంబంధించి సో డీటెయిల్స్. సో మీరు కూడా ఒకసారి అయితే చదవండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో అవి చూద్దాము. ఇవి ఆల్ ఇండియా లెవెల్ పోస్టులు కాబట్టి మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు జాబ్ అనేది వస్తే కనుక మీరు ఎక్కడైనా వర్క్ చేయడానికి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో దానికి ఇష్టమైనటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు కూడా ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. సో ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ లింక్ నేను వెబ్సైట్ అడ్రస్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ పోస్టులకి మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోండి. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మార్చి 5, 2022 తారీఖు వరకు అయితే టైం ఉందండి. సో ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో తప్పకుండా అవకాశం అయితే వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుద్ది అనుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.